Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకని పార్టీ మారారు, తిరిగి ఎందుకు వైఎస్ఆర్సీపీలో చేరారు, ఆయన ఏమన్నా జగన్ కోవర్టా, ఇదొక ప్రశ్న. దీంతో పాటుగా మన మీడియా కాని వాళ్ళ మీద అటాకులు ఎందుకు జరుగుతున్నాయి, టార్గెటెడ్గా వాళ్ళ మీద అటాక్స్ ఎందుకు చేస్తున్నారో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావాలనే విలేకరుల మీద అటాక్ చేస్తున్నారా, ఇది రెండో ప్రశ్న. వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ లీడర్ హనుమంత్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏమో వ్యక్తిగత కారణాల మీద పార్టీని వీడి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయారు. కరెక్ట్గా 1 month కాలేదు కాంగ్రెస్ పార్టీని వదిలేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎందుకని, ఏం జరిగింది? ఆయన చెప్పారు కదా మేడం, నిన్ననే క్లారిటీగా చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు విలేకరులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నలకు అన్నిటికీ అక్కడే సమాధానం ఉంది. అయితే మీరు అంటున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక బీసీ అభ్యర్థిని గతంలోనే ఆయన పోటీ చేయనని చెప్పారు. పాపం ఆయన ఏదో కొద్దిగా మనస్తాపం చెంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన అంశం చెప్తా ఉన్నాను. ఆయన చెప్పిన ఏదైతే విలేకరుల సమావేశంలో ఆయన మనసులో మాట చెప్పిన విషయం చెప్తా ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టమని చెప్పారు. ఆయన మనసుకు నచ్చలే. నేను ఏమిటంటే విధానాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించే విధానాల పట్ల తప్పులు ఉంటే విమర్శించవచ్చు. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ కావచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా దాడి చేయమని చెప్పడం, వ్యక్తిత్వం మీద దాడి చేయమని చెప్పడం తప్పు. సిరిమిలమ్మ గారు కూడా విధానాల పట్ల కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతున్నారనే విషయం ఆయన గ్రహించాను కాబట్టి నేను వెనక్కి వచ్చాను. ఏదైతే నేను అడిగిన ఏదైతే ఆయన చెప్పిన కొన్ని అంశాలు ఉన్నాయో, మంగళగిరిలోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఆయన ఏదైతే ప్రశ్నించాడో అవన్నీ కూడా అధికారుల తప్పిదాల వల్ల జరిగాయనే విషయం తెలుసుకొని ఆ తర్వాత ఏదైతే అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి కాబట్టి వచ్చాడు ఆయన. తప్పేముంది? మా కుటుంబ సభ్యుడు, అన్నదమ్ముల మధ్య, అక్క తమ్ముల మధ్య ఎన్నో రకాలుగా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఆ మనస్పర్ధలు తెలుసుకున్న తర్వాత అది నిజం కాదని తెలుసుకున్న తర్వాత ఎన్నిక వచ్చాడు, అంతే తప్ప దీంట్లో పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్లో ఒకడు, అంతే. ఇంకా దీని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పార్టీని వీడడం వెనక, మళ్ళీ తిరిగి రావడం వెనక ఒక కోవట్ రాజకీయాలు, లేకుంటే జగన్ కి ఏజెంట్ గా ఉన్నాడు కాబట్టి ఇమ్మీడియట్ గా వచ్చేసారు. అక్కడ ఏం తెలుసుకున్నారు, ఏం జరిగింది? నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీకి 0%. ఆ పార్టీలో కోవట్టుగా పోవాల్సిన అవసరం ఉంది. అయినా కోవట్టులో ఓటు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వ్యతిరేకం. ఎందుకనంటే నేను ఆయనతో సర్వీస్ చేసిన ఆయనతో ఉన్న ఒక మాట చెప్తా ఉన్నాను. బై ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు, విజయమ్మ గారు అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఎంపీ స్థానంలో మా జమ్మలమణికి కూడా ఒకటి. నేను మా జమ్మలమణి నేతలను ఒకసారి ఆయన దగ్గరికి ఆ ఎలక్షన్లో పిలుచుకోమన్నప్పుడు పులివెందుల్లో ఒక లింగాల మండలంలో ఒక పెద్ద నేత ఆయన అడిగి, అన్న ఎందుకన్నా మీ కొడుకు కాంగ్రెస్ పార్టీలో వివేకం చిన్నంత పార్టీ పోతున్నాడు అని అడిగాడు. నేనే పంపించానంటే అటు వద్దన్నా, ఉంటే ఇటన్నా ఉండు, నువ్వు ఇటుంటావా అటుంటావా రెండు తేల్చుకో, అంతే తప్ప వేరే ఆలోచన వద్దు. అక్కడొకరు ఇక్కడొకరు వద్దనే వద్దు. ఒక కుటుంబం ఉంటుందా, ఒక సైడ్ ఉండండి, అటు సైడ్ ఉంటావు ఇటు సైడ్ ఉంటావు, రెండిట్లో. అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా పోటీ చేసిన రోజే నేను చెప్పేది, ఇప్పుడు 2010లో చెప్తున్నా ఈ అంశం. ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే విషయం మీరు ఏదైతే కోవట్ అంటున్నారో ఆ విషయానికి వ్యతిరేకం అనే విషయాన్ని తండ్రి కొడుకులు ఒకరు తండ్రి ఒక సైడు, కొడుకు వివేకానంద రెడ్డి గారి సైడ్ ఉంటే వద్దన్నా, మీరు అటుంటారో ఇటుంటారో తెలుసుకో, అట్లా పంపించడం తప్పు, ఉంటానంటే ఇక్కడే ఉండవు, నువ్వు కూడా వెళ్తా అంటే వెళ్ళు అని ఖరాఖండిగా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది మా యొక్క నేత, మా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం. అది అలా కోవట్లం పంపించే సంస్కృతి కానీ, కోవట్లం పెట్టుకొని నడపాల్సిన అవసరం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకు కానీ లేదనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కోవట్ కాంగ్రెస్ పార్టీ 0, దేశంలో 0, రాష్ట్రంలో 0. సోనియా గాంధీని అనుకునే వాళ్ళే లేరు, ఆ పార్టీని అనుకునే వాళ్ళే లేరు. వాళ్ళ కోవట్లం పంపించి మేమేం చేస్తాం మేడం? ఏముందని కోవట్లం? రాజన్న రాజ్యం కోసం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అదే మాట చెప్తున్నారు కదా. ఈ రాజన్న రాజ్యం అంటున్నారు. నేనేమంటా అంటే రాజన్న రాజ్యం అని చెప్తున్నట్టుంది సిరిమిలమ్మ గారు. ఆ రోజు
రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఒక ఆరోగ్యశ్రీని పెట్టి రాష్ట్రంలోని నిరుపేదలైనటువంటి వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం అందించాలా అనుకున్నారు. దానికంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ కంటే ఈరోజు ఆరోగ్యశ్రీ తక్కువ అయితేనో లేకుంటే ప్రజలకు అందించే వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ చేసి చూపిస్తేనో మాట్లాడాలి. ఆయన ఇచ్చిన ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచి ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో చేర్చి ఇంటికి వెళ్ళేంత వరకు వాళ్ళకు సంబంధించిన ఏదైతే రోజువారీ ఒక 500 600 అవుతుందో ఒక 5,000 6,000 రూపాయలు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళే దాని ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తున్న ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలోనే ఎక్కడా లేదు మేడం. ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉండాలని డబ్బులు ఆరోగ్యశ్రీ ద్వారానే ఆ డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తూ ఉంది. సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యేంతవరకు అతనికి తినడానికి ఉండాలి కాబట్టి ఇచ్చి పంపిస్తున్నది. అంటే గత ఆరోగ్యశ్రీకి ఇప్పుడు ఆరోగ్యశ్రీకి మెరుగైన సదుపాయాలు కల్పించి దాన్ని అప్డేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ రాజన్న రాజ్యాన్ని తక్కువ చేసి చూపించాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. ఇంటర్మీడియట్ తర్వాత ఉండేది. ఈరోజు 0 క్లాస్ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు మీరు బడికి పంపేయండి, మీ తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పి 0 నుంచే చదివించే వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా వ్యవస్థను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ఈ భారతదేశంలో ఎక్కడా పెట్టలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా విద్యా సంస్కరణ తీసుకొచ్చి ఐబీ సిలబస్ను కూడా రేపు సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారంటే గత ప్రభుత్వాల విద్యా వ్యవస్థల కంటే ఈరోజు నాణ్యమైన విద్యను అందించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే రాజన్న రాజ్యం వచ్చినట్టే కదా. ఆయన ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు ముందుకేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకేసినట్టే కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరో ఒకరు చనిపోతే తప్ప పింఛన్ ఇచ్చే పరిస్థితి లేని కాలం నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అప్పుడుండే కాలమానం ప్రకారం 200 రూపాయలు పింఛన్ చేసి నెల ప్రతి 1వ తారీఖే పింఛన్ ఇచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో దాన్ని 3,000 తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికే లైన్లో నిలబడకుండా ఇంటి దగ్గరికే పింఛన్ తీసుకొచ్చి 3,000 రూపాయలు అందిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినట్ట లేకుంటే రాజ్యం నుంచి వెనక్కి తీసుకొచ్చినట్ట? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన నాటికి 36 లక్షల పింఛన్లు ఉండేటివి. ఈరోజు 67 లక్షల పింఛన్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాజన్న రాజ్యం వచ్చినట్ట కానట్ట? వైద్య విధానంలోనే విద్యా విధానంలో అయితేనేమి పరిపాలన వ్యవస్థను కానీ ప్రజలకు చేరువ చేసి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇళ్లను కట్టిస్తే ఈరోజు జగనన్న ఊర్లను కట్టించాడు. ఇది కాదా అభివృద్ధి అంటున్నా. ఆ రోజు సుదీర తీర ప్రాంతాన్ని మన ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు మనకు సహజ వనరులైనటువంటి కొన్ని అభివృద్ధి చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు అనుభవంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయక ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల కరోనా వచ్చి ప్రపంచమంతా అల్లాడిపోయిన రాష్ట్రం సుభిక్షంగా పనిచేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. 4 షిప్పింగ్ హార్బర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా నీకు కనపడడం లేదా అని అడుగుతా ఉండా. ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఉద్దానం సమస్య ఉందో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఎవరికి కూడా అనారోగ్యంగా ఉండకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కర్నూలులో క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తే దాన్ని కట్టించకుండా పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి రేపు నెలలో ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. వైద్యాన్ని ప్రజలకు వైద్యం ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఇంట్లో నివాసం ఉండాలని వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా రాజన్న రాజ్యం కంటే ఎక్కువ చేసినట్టు కాదా అని అడుగుతున్నా. మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు షర్మిలమ్మ గారు. మేము ఎక్కడ దాన్ని షర్మిలమ్మ గారు మమ్మల్ని విమర్శించిన దానికి మేము సమాధానం చెప్తా ఉన్నాం. దాన్ని తెలుగుదేశం పార్టీ ఏం చేస్తూ ఉంది అని అంటే, తెలుగుదేశం మీడియా ఏం చేస్తూ ఉందంటే అసత్య కథనాలను మా మీద ఫేక్ ఐడి సృష్టించి ఆమెను మేము తిట్టినట్టుగా దాంట్లో పేపర్లో మెయిన్ హెడ్డింగులు రాసి షర్మిలమ్మ గారు సొంత చెల్లెల మీదనే అబాండాలు వేశారు, మహిళల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ ఉన్నారు. అదెంత తప్పు అని ఆ కేసులోనే చింతకాల అయ్యన్న పాత్రుడు కొడుకైనటువంటి విజయ్ గారి ఆధ్వర్యంలో జరిగిందని పోలీసులు తేల్చారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ వార్తనన్నా మెయిన్ పేపర్లో వేశారా? రాయలేదు. అంటే
వాళ్ళ ఉద్దేశం ఆంధ్రజ్యోతి ఉద్దేశం, ఈనాడు ఉద్దేశం, షర్మిలమ్మ గారి ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం, అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, బీజేపీ అన్ని పార్టీలు కూడా మా మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వాళ్ళ దగ్గర లేదనే విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అందుకే 2024 ఎలక్షన్లో కూడా వన్స్ మోర్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. అందుకే సిద్ధం సభలకు అంతమంది మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చారంటే ఆ విజయవంతం అవుతున్నాయని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి మీకు మంచి జరుగుతూనే ఓటేమనే పాజిటివ్ ఓటు అడుగుతున్న ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలోని ప్రపంచంలోనే ఏ నాయకుడు కూడా నా పాలన చూసి నేను చేసిన మంచిని చూసి ఓటేయమని అడిగే ఏకైక దమ్మున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మీరు ఇప్పుడు సిద్ధం సభ గురించి చెప్తారు. రాప్తాడు సభలో జరిగినటువంటి ఇంకొక కోణం, అక్కడ అటాక్ అనేది జరిగింది ఒక విలేకరి మీద. అంతలా అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది? అదొకటి అయితే కర్నూలులో కూడా ఇంకొక విలేకరి మీద అటాక్ చేశారు, ఇంకొక కార్యాలయం మీడియా ఆఫీస్ మీద అటాక్ అనేది జరిగింది. మీరు జర్నలిజం చదువుకున్నారు కదా మేడం. జర్నలిస్ట్ అంటే ఏంటి మేడం? అంటే ప్రభుత్వము ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపాలి, అంతేనా? వేరే ఏమన్నా ఉందా? తప్పు చేస్తే కనువిప్పు కలిగే విధంగా నువ్వు రాయి, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. నేను తప్పు చేస్తే హనుమంత్ రెడ్డి గారు తప్పు చేస్తే హనుమంత్ రెడ్డి నువ్వు తప్పు చేసావని రాస్తే దాన్ని నేను వివరణ ఇచ్చుకొని చేయాలి. ప్రతిరోజు ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో వండి వారుస్తున్న వార్తలు. నేనేమంటానంటే మా నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళ మనసులను ప్రతిరోజు గాయపరుస్తూ ఉండవు. ప్రతిరోజు వాళ్ళ మనసుల్లో ఈ రాష్ట్ర ప్రజల మనసులో విషం చిమ్మాలని ఆలోచన చేస్తూ ఉండవు. జర్నలిజం ముసుగులో, జర్నలిజం ఈ పేపర్ల ముసుగులో నువ్వేదైతే నువ్వు అనుకుంటున్నావో, మీ నేత చంద్రబాబు నాయుడు గారిని చొప్పించాలనుకుంటున్నావో, చంద్రబాబు నాయుడు గారి యొక్క విధి విధానాలను, తప్పుడు విధానాలను నువ్వు చొప్పించాలనుకుంటున్నావు, అది తప్పు అంటున్నాం మేము, అంతే. జర్నలిస్ట్ అన్న నిజంగా ఆ జర్నలిస్ట్ నిజాయితీగా ఉంటే వాని మీద దాడి చేస్తే దానికి ఖచ్చితంగా ఖండించాల్సిందే. కానీ పాపం జర్నలిస్టుల ప్రాణాలను పణంగా పెట్టి ఎవరైతే పేపర్ల అధినేతలు తన యొక్క సొంత ఎజెండాను విలేకరుల మీద వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి చేస్తేనే చేయండి లేకుంటే లేదనే విషయాన్ని చొప్పించాలనే ప్రయత్నం చేయడం తప్పు అని చెప్తా ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా మీడియా అధినేతలు లేకపోతే ఆ మీడియా మేనేజ్మెంట్ మీద తప్పు ఉంది, లేకుంటే వాళ్ళు కావాలని చేస్తున్నారు అనుకున్నప్పుడు జర్నలిస్టులు ఏం చేశారు? నేనేమంటా అంటే అక్కడ జరిగిన సంఘటన, అక్కడ ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే విషయం నా దృష్టికి వచ్చిన అంశం. అక్కడ మహిళలు ఉంటే లేచి మీరు ఎలా మాట్లాడండి, ఇలా మాట్లాడండి అని వాళ్ళని చెప్పాలనుకొని చేసిన అంశం. ఖాళీ కుర్చీల్లో ఇంకోటి చూపించాల్సిన అంశం గురించి, అక్కడ జరిగిన సంభాషణ గురించి నాకు తెలిసిన అంశం. దాని మీద కేసు పెట్టారు పోలీసులు, ప్రభుత్వం కేసు పెట్టింది. వాళ్ళని ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో, ఆంధ్రజ్యోతి విలేకరు మీద దాడి చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని ప్రభుత్వం ఆదేశించి దాని గురించి ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం. భౌతిక దాడులు జరిగితే దాన్ని తప్పుగానే ఖండిస్తూ ఉన్నాం. అయితే నేనేమంటానంటే జర్నలిస్టుల ముసుగులో మీ యొక్క సొంత ఎజెండాను చూపెట్టడం తప్పు. ఎస్, మీరు అంటున్నారు కదా, పింగళి వెంకయ్య గారు తెలుసు కదా మేడం, స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ నేత, జాతీయ పతాకాన్ని రూపొందించిన ఆయన మనవడు దశరథ్ గారని ఆయన ఉన్నాడు. ఆయనను ఒక పేపర్లో ఆర్టికల్ రాస్తే, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆర్టికల్ రాస్తే అతన్ని చంపేశారు మేడం. తెలుగుదేశం పార్టీ నేతలే చంపేశారు మేడం. చిలకలూరుపేటలో శంకర్ అనే వ్యక్తి స్థానిక టీడీపీ నేతల మీద రాస్తే అతన్ని చంపేశారు మేడం. ఉదయం పత్రిక పెడితే, ఈనాడు వ్యతిరేకంగా ఒక పత్రిక పెడితే పత్రికా అధినేత ఆ రోజు ఉన్నటువంటి ఈనాడు ఈటీవీ యాజమాన్యం, ఈనాడు యాజమాన్యం రామోజీరావు గారు, తెలుగుదేశం పార్టీ నేతలు కలిసి దాసనారాయణరావు గారు ఆయన పత్రిక పెడితే పత్రికను మూసేంత వరకు ఒప్పుకోలేదు, వీళ్ళు మూసేపించారు. ఆయన చెప్పాడు, ఎవరు? దాసనారాయణరావు గారు చెప్పారు ఈ విషయాన్ని. మా మీద ఇంత విషప్రాతలు రాస్తూ ఉన్నాం మీ యాజమాన్యం కానీ మీరు కానీ ఆంధ్రజ్యోతి కానీ మేమేమన్నా చేశామా? చేయలే. ఎవరో ఒకరు మాలో కూడా ఎవరికొకరికి బాధ కలిగి ఉంటుంది, కొట్టింటారు. దాంట్లో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి, ఎటువంటి తప్పులు. మీరు ఇందాక ఈనాడు కర్నూలులో కార్యాలయం మీద అక్కడ దాదాపుగా కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి గారని దాదాపు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. దాదాపు 6 times ఎమ్మెల్యే అయినాడు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కాబోతూ ఉన్నాడు. ఆయన మీద ఏం రాశావు? అక్రమ మైనింగ్ లీజులు, అక్రమంగా మైనింగ్ సరఫరా చేశారు అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అక్రమ మైనింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక, అక్రమ దోపిడీ జరుగుతుందని ప్రతిరోజు వార్తలు రాస్తూ ఉన్నారు.
నేనేమంటా అంటే 2014 నుంచి 2019 వరకు ఏంటి, 2019 నుంచి 2024 వరకు ఉంది స్టాటిస్టికల్గా చెప్తాను. 5 ఏళ్ల బాబు పాలనలో అక్రమ మైనింగ్ కేసులు 424 కేసులు పెట్టారు. 4 సంవత్సరాల 6 నెలల పాలనలో 786 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్రమ మైనింగ్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. నేనేమంటా అంటే మైనింగ్ రెవెన్యూ ఇప్పుడు మేము ప్రభుత్వానికి రాకుండా ప్రభుత్వానికి వచ్చే సొమ్మును దోచుకుంటే మేము అక్రమ మైనింగ్ చేసేట్టు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 7,964 కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చింది మైనింగ్ మీద. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 6 నెలల్లో 17,388 కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చిందంటే ఎవరు అక్రమ మైనింగ్ చేసినట్టు నాకు తెలియదు మేడం. నేను లెక్కల్లో వీకు. నాకంటే 13,000 ఎక్కువనా, 13,000 జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ రెవెన్యూ 13,400 కోట్లు రావడం ఎక్కువనా, లేకుంటే 7,964 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది కరెక్టా? మీరు చెప్పండి. నేనేమంటే అక్రమ మైనింగ్ అని మీరే చెప్తా ఉన్నారు, ప్రతిరోజు రాతలు రాస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పారదర్శకంగా మైనింగ్ వ్యవస్థను తీసుకొచ్చారని కేంద్రము అవార్డులు ఇచ్చింది మేడం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు ఇచ్చింది. మైనింగ్ చేయడంలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఆదాయం తీసుకొచ్చే దాంట్లో కానీ పారదర్శకంగా చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధి విధానాలను ఓకే చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టేసి సొంత ఎజెండా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ అని చెప్తా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు నివాసం కరకట్టలో నివాసం ఉన్నాడు. కరకట్ట చుట్టూ అక్రమ ఇసుక తవ్వకాలు జరిగాయని కేంద్రంలోని గ్రీన్ ట్రిబ్యునల్ దాదాపు 100 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించింది. అంటే ఎవరి హయాంలో ఏం జరిగిందో మీకే వివరిస్తాను. ఇది వాళ్ళు రాసే రాత. దాదాపుగా అదే పేపర్లోనే రాంభూపాల్ రెడ్డి గారు 56 ఎకరాలు కొని దాని పక్కలోనే 10 ఎకరాలు కబ్జా చేశారని రాశారు. ఆ 56 ఎకరాలు ఎవరు పెడుతుందో తెలుసా వాళ్ళకు? తెలియదు. తెలియకుండా ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ అయినటువంటి మధుసూదన్ రావు అనే ఒక నంద్యాలలోని ఈఎన్టీ స్పెషలిస్టు, మాకు రాయలసీమ వ్యాప్తంలోనే నెంబర్ 1 స్పెషలిస్టు, ఆయన కొన్నాడు. ఆయన పేరుతో ఉంది. నువ్వు రాసే రాతల్లో అయినా నిజాయితీ ఉంటే ఆ 50 ఎకరాలు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరుతో ఉంటే తప్పేం లేదు. ఈఎన్టీ స్పెషలిస్ట్ మధుసూదన్ రావు పోయి వెళ్ళి విచారించు, అయ్యా నీది 56 ఎకరాలు ఉందంటనే ఇది రాంభూపాల్ రెడ్డిదే, నీదే లేకుంటే బినామీవే అని అడుగు. దాని మీద ఏదనంటే వివరణ రాయి. ఊరికి బురద చల్లుతేలా మేడం? బురద చల్లి 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, సొంతంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 80,000 ఓట్లు తెచ్చుకున్న వ్యక్తిని 2014లో, ఆ తర్వాత 2019లో దాదాపు 40,000 ఓట్లతో గెలిచిన వ్యక్తిని నువ్వు నీ ఇష్టం వచ్చేట్టు రాస్తే, ఈనాడు రాతలు రాస్తే, నువ్వు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా రాతలు రాస్తే తప్పు కాదా అంటున్నా. ఎవరో ఒకరు అక్కడ ధర్నా చేశారు. ధర్నా చేసినప్పుడు ఈనాడు వాళ్ళు ఏదో ఒక చిన్న మాట మాట్లాడారు, వాడు ఎవడో రాయి వేశాడు. తప్పు మేము ఎక్కడ దాన్ని సమర్థించలేదే, దాని మీద కేసులు పెట్టాం కదా. మా మీద విషం చల్లు, విషం చిమ్ము, నువ్వు నీ ఇష్టం వచ్చే పని చేయి, మేము దాని మీద కేసులు పెడతా ఉన్నాం. ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. కానీ మీరు జర్నలిజం ముసుగులో మీ సొంత ఎజెండాను జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలనే ఆలోచనలో ఏదైతే రాస్తున్నారో అది తప్పు అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సో ఆ టైంలో వచ్చేటువంటి అసహనంతో భౌతిక దాడులు అనేవి జరుగుతున్నాయి కదా, అది కాకుండా ఎందుకంటే దాన్నే హైలైట్ చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఆ సభ విజయవంతం, ఇవన్నీ పోతున్నాయి కదా. అంటే నేనేమంటే వాళ్ళకు దాదాపు 12 లక్షల మంది జనాలు వచ్చారు. దాన్ని వార్తగా చూపించే అంశమే లేదు ఆంధ్రజ్యోతిలో. కానీ ఎవరో కొట్టారు, వాళ్ళు కొట్టుకున్నారో కూడా మనకు తెలియదు. అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. నీకు తెలియదు, నాకు తెలియదు. అక్కడ అతనన్నా చెప్పాలి, కొట్టిన వాళ్ళన్నా చెప్పాలి, లేకుంటే పోలీసులు చెప్పాలి. అక్కడ వాడిని చంపేస్తారేమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులే, కార్యకర్తలే ఆయన్ను ఇడిపించి పోలీసులకు అప్పగించిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం లేరు అక్కడ. నేను చెప్తా ఉన్నాను. అంటే మాలో సహృదయత ఉంది కాబట్టి అది చంపకుండా వదిలేశారు. మీరు చేసినట్టుగా మేము చేసినట్టే ఈరోజు రాధాకృష్ణను 150 సార్లు చంపాలా, 150 సార్లు చంపాలా. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న ఆరోపణలకు, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న బురదజల్లే కార్యక్రమానికి ప్రతిరోజు కూర్చొని ఏబిఎన్ విత్ ఆర్కే అని పెట్టుకొని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరిని పిలిచి ఇంటర్వ్యూ చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చి అంటగట్టే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటావు. ఇది నీ జర్నలిజమా? ఇది జర్నలిజం అంటారా?
ప్రభుత్వం ఒక తప్పు చేస్తే దాన్ని విమర్శించు, తప్పేం లేదు. ఏదైనా తప్పు చేస్తే దాన్ని దాని మీద రాసి ప్రభుత్వ వివరణ కోరి ప్రజలకు మంచి చేయి. దాంట్లో మేము ఎక్కడ కూడా తప్పు పట్టడం లేదు. నీ సొంత ఎజెండా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని బురద చల్లడం, వ్యక్తిత్వాన్ని హననం చేయడం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మేడం. ఈ మధ్యనే షర్మిలమ్మ గారు సొంత చెల్లెల మీద అభాండాలు వేస్తున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారని రాశాడు. ఆ వ్యక్తిత్వ హననం ఎవరు చేశారనే విషయం ఆ తర్వాత కేసు పెడితే వర్రా రవీంద్రన్ అని మా మిత్రుడే అతని ఐడి పెట్టుకుని ఏదైతే రాశారో అతని కేసు పెట్టాడు. ఆ కేసు పెడితే ఆ కేసులో ఉన్న వ్యక్తులు ఎవరు తేరారంటే చింతకాల అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ దాన్ని అంతా చేపించాడని ఆ ఇద్దరు ఎవరైతే చేశారో తండ్రి కొడుకులు కేసు పెడితే వాళ్ళని జైలుకు పంపించారు. తేలిన తర్వాత నువ్వు ఏదైతే రాశావో, సొంత చెల్లెల మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారని రాశావో, ఆ తర్వాత నీకు జరిగిన అంశాన్ని నువ్వు చూపించాలి కదా. అదేవిధంగా వార్త రాయాలి కదా, రాయలేదే. ఎందుకు రాయలే అంటే నీ సొంత ఎజెండా ఉంది అనే విషయం నీ ద్వారానే నువ్వే చెప్పావు. ఇది నీ యొక్క ఆలోచన విధానం. నీ తప్పుడు విధానాలు ఏ విధంగా ఉంటాయనేది నువ్వు తెలుసుకోవాలి. గతంలో ఇదే షర్మిలమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినప్పుడు ఇదే బాలకృష్ణ ఇండ్లు, ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు, మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో తెలియలేని వెధవ వాళ్ళ ఇంట్లో నుంచే షర్మిలమ్మ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఏదైతే రాతలు రాపించాడో దాని మీద షర్మిలమ్మ గారు కేసు పెడితే అవన్నీ తేలింది. చంద్రబాబు నాయుడు గారు బావమడిది అయినటువంటి వియంకుడు అయినటువంటి బాలకృష్ణ ఇంటి నుంచి అనే విషయం తేలింది. ఇప్పుడు ఎవరు తప్పు చేశారంటున్నా, మీరు తప్పు చేసి మీరే హెడ్డింగులు రాసి మా మీద బురదజల్లే కార్యక్రమం చేస్తూ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత ఉందా అంటున్నా. దీన్ని ఖచ్చితంగా సమానం చెప్పాలి కదా. రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు గారని ఎవరైనా చెప్పాలి కదా. పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ మీద విషయం చిమ్మడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న మంచిని దూరం చేయాలని ఆలోచన చేయడం మీ తప్పు కాదా అంటున్నా. ఇదే జర్నలిజం అంటారా? జర్నలిజం అంటే దానికి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.